పాండవులను తీసుకువెళ్తున్న సైనికుల దగ్గరకు వచ్చి, మీపై ప్రతీకారం నేను తీర్చుకుంటాను, అది నా ప్రతిజ్ఞ, యుద్ధం చేస్తారా లేక పాండవులను వదిలేస్తారా అని అంటాడు. సైనికులు వాళ్ళ శస్త్రాలను భీష్ముడి కాళ్ళ దగ్గర పెడతారు. భీష్ముడు కౌరవుల పక్క లేకుంటే సైన్యం కూడా ఉండదని దుర్యోధనుడు అర్థం చేసుకుని ధృతరాష్ట్రుడు భీష్ముని క్షమాపణ కోరుతాడు. తర్వాత భీష్ముడు, నీటిని తైలాన్ని ఒకే పాత్రలో ఉంచలేం విదురా, ఈ రాజ్యాన్ని విభజించడమే ఉచితమైన ఉపాయం అంటాడు. రాజ్య విభజన జరిగితే భీష్ముడు పాండవులతోనే ఉంటాను అని చెప్తాడు. తరువాత భీష్ముడు ధృతరాష్ట్రుడి దగ్గరకు వెళ్తాడు. రాజ్యాన్ని విభజించమని కోరుతాడు. నేను యుధిష్ఠిరుడితో కలిసి వెళ్ళాలనుకుంటున్నాను, నీవు నీ పుత్రులతో కలిసి ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ రాజ్యపాలన కొనసాగించమని చెప్తాడు. మీరు వెళ్ళిపోతే నా రాజ్యాన్ని రక్షించేవారు ఎవరుంటారు? నేను అంధుడిని కదా, నన్ను ఎవరు గౌరవిస్తారు? నాకు ఏ సామర్థ్యం లేదు, నన్ను చూసి ఎవ్వరూ భయపడరు అని అంటాడు. నాకు న్యాయం జరగాలంటే వారు సంపద తీసుకెళ్ళిపోతే శక్తి నా పక్షానే ఉండాలి అని కోరుతాడు. నేను యుధిష్ఠిరుడికి పట్టాభిషేకం చెయ్యను, నేను యుద్ధానికి ఆహ్వానిస్తాను, మీరు నాకు వాగ్దానం చెయ్యండి, ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు నన్ను నా పుత్రులను మాత్రం ఎప్పటికీ వదిలేయనని అని భీష్ముడిని కోరుతాడు.